శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. చప్పలు కొడుతూ పిల్లలతో పాటు చిన్నబిడ్డలతో పాటు దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. చప్పలు కొడదాం. పోరాటం దేవుడిదైతే నాకెందుకు ఆరాటం? విశ్వసించి నిలుచుంటే ఆయన విజయం ఇస్తాడు తన బిడ్డలు. గొల్యాతును పుట్టించింది దావీదును హెచ్చించడానికి. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటుని ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, కిరీటము కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. శ్రమలే నా అతిశయం, విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. మేము సేవించే మా దేవుడు రక్షింపక మానునా, ఒకవేళ రక్షింపక పోయినను మేము సేవించట మానము. ఇలాంటి విశ్వాసము తండ్రిని సమీపిస్తుంది కదా. అగ్నిలో ప్రభువు రాగా ఏదైనా హాని చేయగలదా? ఉత్సాహంగా అందరూ చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతాం. సేవించే మా దేవుడు రక్షింపక మానునా, రక్షింపకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం,
అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలేరు. ఫరోను పుట్టించింది ప్రభు శక్తిని చాటుడికి అంటున్న భక్తుడు. వాగ్దానం నెరవేరడానికి ఇలాంటి ఫరోలు ఎందరో వచ్చినా మన దేవుడు మన పక్షానికి తన ప్రజలకు విజయాన్ని కల్పించే దేవుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానము నెరవేరా ఫరోలు రావొద్దా. శ్రమలే మా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలైతే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలైతే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమలే నా అతిశయం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.